శ్రీ గురుభ్యో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. దర్శనం అంతర్జాల వేదిక మాధ్యమంగా వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులకు, సమస్త శ్రోతలకు నమస్సుమాంజలి. 3వ శ్లోకానికి వచ్చినట్టయితే ఇందులో భగవత్పాదుల వారు ఏమంటున్నారో చూద్దాం. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం. జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదానందం సాంబం శివమతి విడంబం హృది భజే. ఈ శ్లోకంలో కూడా ఎంతో చక్కటి అక్షర చమత్కృతి, ఆ శబ్దాలంకార పరంగా వృత్యనుప్రాస అంటాము. ప్రతి పాదంలో కూడా ఒక అక్షరాన్ని వారు పునరావృత్తి చేశారు. ఇక్కడ త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం ద్యా అనేటువంటి అక్షరము సంయుక్తాక్షరము, ఆ ద్యాను పునరావృత్తి చేశారు. అట్లాగే 2వ పాదంలో చూడండి, జటాభారోదారం చలదురగహారం మృగధరం రేఫను ఆవృత్తి చేశారు 2వ పాదంలో. 3వ పాదంలో మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం వకారాన్ని 3వ పాదంలో 3 సార్లు ఆవృత్తి చేశారు. అట్లాగే చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. ఇక్కడ ఈ పాదంలో బిందుపూర్వక బకారాన్ని ఆవృత్తి చేశారు. ఈ శబ్ద చమత్కారము ఎంతో మనోహరంగా ఉన్నది. ఇక్కడ ఇక అర్థం వైపు మనం ఒకసారి ఆలోచించినట్టయితే, త్రయీవేద్యం వేదత్రయము చేత ప్రతిపాదింపబడేవాడు త్రయీవేద్యుడు అవుతాడు. పరమశివుడు వేదత్రయము చేత ప్రతిపాదింపబడినటువంటి వాడు. వేదము చేత ప్రతిపాదింపబడేటువంటి వాడే గొప్ప దేవుడు. ఎందుకంటే వేదం సనాతన ధర్మాన్ని చాటుతుంది కాబట్టి, సనాతన
ధర్మ మూలాలన్నీ కూడా వేదంలో ఉన్నాయి కాబట్టి వేదము ఎవరినైతే ప్రతిపాదిస్తుందో అతడే గొప్ప దేవుడు. అందుకే మహాకవి కాళిదాసు కూడా వేదాంతేషు వేదాంతేషు యమాహురేక పురుషం వ్యాప్య స్థితం రోదసి. వేదాంతేషు యమాహురేక పురుషం వ్యాప్య స్థితం రోదసి యస్మిన్నీశ్వర ఇత్యనన్య విషయః శబ్దో యథార్థాక్షరః అని చాలా గొప్పగా చెప్పాడు మహాకవి కాళిదాసు. వేదాంతములంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల యందు ఏకపురుషం, ఉపనిషత్తుల్లో పరమ పురుషునిగా ప్రతిపాదింపబడినటువంటి వాడు శంకరుడు అనే విషయాన్ని ఇక్కడ మహాకవి కాళిదాసు చెప్పాడు. ఇక్కడ కూడా ఆదిశంకరులు త్రయీవేద్యం, ఈ త్రయీ అని ఎందుకన్నారు ఇక్కడ అంటే వేదాలు 4 కదా, మరి వేద త్రయీ అంటున్నారేమిటి అని ఒక ప్రశ్న వస్తుంది. ఏమిటి అక్కడ సమన్వయం అని అంటే రుక్కులు, యజుస్సులు, సామలు ఈ 3 కూడా వేదాల్లో ఉన్నాయి కాబట్టి అది వేదత్రయీ అవుతుంది. ఆ వేదత్రయీ చేత తెలుపబడినటువంటి వాడు పరమశివుడు. త్రయీవేద్యం త్రిపురహరమాద్యం హృద్యం అన్నాడు. హృద్యం అంటే హృదయము చేత పొందదగినటువంటి వాడు హృద్యుడవుతాడు. అట్లాగే హృదయస్య ప్రియ హృద్య, హృదయానికి ఎవరు ప్రియుడో, హృదయము చేత ఎవడు అభీష్టుడో వాడు హృద్యుడవుతాడు. ఇక్కడ హృదయము చేత, హృదయమునందు మనకు పొందదగినటువంటి వాడు ఎవడు అని అంటే పరమశివుడు. అతడే హృద్యుడు. ఎందుకంటే మనము పూజలో భాగంగా ఎన్ని రకాల పుష్పాలు సమర్పించినా, ఎంత గొప్పగా మనం ఇంట్లో మందిరం ఏర్పాటు చేసుకున్నా, ఎన్ని రకాలుగా మనము స్తోత్రాలు పాడినా ప్రధానంగా అక్కడ కావలసినది ఏమిటి అంటే హృదయం. దేవమందిరము ఎంత గొప్పగానైనా ఉండవచ్చు, ఎన్ని రకాల పుష్పాలనైనప్పటికీ మనము సేకరించి సమర్పించవచ్చు. ఇక్కడ దానితో పాటుగా హృదయం ఎప్పుడైతే పరమశివునికి అర్పింపబడుతుందో అది సరి అయిన పూజ అవుతుంది. అందుకనే హృదయంలో భక్తి కలగాలి, హృదయంలో పరమశివుణ్ణి మనము దర్శించాలి. అందుకే మనము ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఎన్నెన్నో క్షేత్రాలకు వెళతాం. అక్కడ ప్రధాన దేవతను చూడగానే నమస్కరిస్తూ కన్ను మూస్తాం. అలా కన్నుల మూడ ఎందుకు అని అంటే ఆ విగ్రహంలో ఉన్నటువంటి దేవతను మన హృదయంలో చూసుకోవడం. అప్పుడు ఆ హృదయంలో మనము భగవంతుణ్ణి దర్శించినప్పుడు అప్పుడే మనకు ముక్తి కలుగుతుంది, అప్పుడే మనము తాపాల నుంచి విడిపడతాం. అందువల్ల హృదయపూర్వకమైనటువంటి భక్తి కావాలి. హృదయంలో ఎల్లప్పుడూ కూడా పరమశివుణ్ణి మనము దర్శించుకోవాలి. అందుకే మొదటి శ్లోకంలో జగద్గురువులు అంటారు, హృది పునర్భవాభ్యాం అనే ఒక విశేషణాన్ని అక్కడ జగద్గురువుల వారు వాడారు. హృది పునర్భవాభ్యాం, హృదయంలో ఎప్పటికప్పుడు కొత్తగా కలిగేటువంటి వారు ఆ పార్వతీ పరమేశ్వరుడు అనే మాట చెప్పారు. అలాగా ఇక్కడ కూడా హృదయం అనే మాటతో ఇన్ని రకాలుగా మనము సమన్వయించుకోవచ్చు. హృదయం అంటే మనోహరుణ్ణి, హృదయం అంటే హృదయానికి అభీష్టుడైనటువంటి వాణ్ణి, హృదయం అంటే హృదయం చేత పొందదగిన వాణ్ణి. కాబట్టి అలాంటి హృదయాన్ని
త్రిపురహరమాద్యం అన్నారు. అంటే త్రిపురాసురుణ్ణి సంహరించినటువంటి వాడు పరమశివుడు. అది ఒక అర్థము. ఇక్కడ ఒక అంతరార్థం ఏమిటి అంటే త్రిపురములు అంటే మూడు రకాల శరీరములు. పురం అంటే శరీరం అని ఒక అర్థాంతరం. త్రిపురములు అంటే మూడు రకాల శరీరములు. ఏమిటవి అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని. ఈ మూడు రకాల శరీరాలను కూడా నశింపచేసేటువంటి వాడు త్రిపురహరుడవుతాడు. పరమశివుని ఎల్లప్పుడూ కూడా స్మరించుకున్నట్టయితే తత్ప్రయోజనం ఏమిటి అంటే ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నశిస్తాయి. ఆద్యం అని ఇంకొక విశేషణం వేశారు. ఆద్యం అంటే మొట్టమొదటగా ఉన్నటువంటి దేవుడు, ఆదిదేవుడు అని. సృష్టికి పూర్వమే ఉన్నటువంటి వాడు, అటువంటి ఆద్యుడు. అలాంటి శివుణ్ణి త్రినయనం అంటే మూడు కన్నులు కలిగినటువంటి వాడు, ముక్కంటి. మూడు కన్నులు సూర్యచంద్రుడు, అగ్ని. సూర్యుడేమో కుడి కన్ను అవుతాడు భగవంతునికి, ఎడమ కన్ను చంద్రుడు. కనుబొమల మధ్య ఉండేటువంటి అగ్నినేత్రం. కాబట్టి త్రినయనుడు అని అనబడతాడు. జటాధారోదారం, ఎంత హృదయమైనటువంటి రూపమో పరమశివునిది. తలపైన గొప్ప చంద్రరేఖ, అలాగే గంగమ్మ, అట్లాగే మెడలో సర్పహారాలు. ఇలా పరమశివుని యొక్క రూపము చాలా చాలా మనోహరంగా ఉంటుంది. అటువంటి జటాభారోదారం, జటాభారం పైన జటాజూటము, ఆ జటాజూటములో గంగమ్మ, అలాగే చంద్రరేఖ ఎంత చాలా చాలా అందంగా కనిపిస్తాయి. చలవిరగహారం, చలవిరగహారం అన్నప్పుడు కదిలేటువంటి పాములే హారములుగా కలిగినవాడు. పాములు అటు ఇటు కదులుతుంటాయి, స్థిరంగా ఉండవు. కాబట్టి ఆ సర్పభూషణాలు శంకరుని మెడలో అటు ఇటు కదులుతూ ఉంటాయి. కదులుతూ ఉన్న కొద్దీ అందం. అలా చలవిరగహారుడు అని. చలవిరగహారం మృగధరం, చేతిలో మృగాన్ని, జింకను పట్టుకున్నటువంటి వాడు. ఇలా జింకను పట్టుకోవడంలో ఏంటి అంటే అంతరార్థం అన్ని ప్రాణుల ఎడల, అన్ని జీవుల ఎడల దయ కలిగినటువంటి వాడు అని. ఈ మెడలో హారాలు కలిగి ఉండడము, చేతిలో జింక కలిగి ఉండడం అనేటువంటిది పరమశివుని యొక్క సర్వభూత దయను తెలియజేస్తుంది. అట్లా మహాదేవం దేవం, మహాంశ్చ అసౌ దేవశ్చ మహాదేవ అని. అంటే చాలా గొప్పనైనటువంటి దేవుడు. అలాంటి మహాదేవుడు. మహాదేవం దేవం, దేవం అంటే దేవహ అనే పదానికి దివ్యతీతి దేవహ అని. అంటే ఎవరు స్వయం ప్రకాశక స్వరూపుడో, ఎవరి వల్ల ఈ లోకానికి జగత్తుకంతటికి ప్రకాశం కలుగుతుందో, ఏ ప్రకాశమైతే మనందరినీ కూడా ఆహ్లాదింపచేస్తుందో, ఆనందింపచేస్తుందో, అటువంటి ప్రకాశము పరమశివునిది. కాబట్టి మహాంశ్చ అసౌ దేవశ్చ మహాదేవ, గొప్పనైనటువంటి దేవుడు పరమశివుడు. దివ్యతీతి దేవ అని, స్వయం ప్రకాశక స్వరూపుడైనటువంటి దేవుడు అని. మయి సదయభావం, ఆ పరమశివుడు నా యందు గొప్ప దయ కలిగినటువంటి వాడు, అందుకని ఆయన సదయభావుడు. అటువంటి ఆ పశుపతిని, పశుపతి అనేటువంటి మాటకు పశూనాం పతి పశుపతి అని. పశువులు అంటే వివిధములైనటువంటి పాశముల చేత కట్టబడినటువంటి వాడు. అంటే సంసార పాశబద్ధుడు అయినటువంటి జీవుడు, మోహాది పాశబద్ధుడు అయినటువంటి జీవుడు. అట్లాగే
ఎన్నెన్నో రకాలైనటువంటి బంధాలుంటాయి. ఆ బంధాలన్నీ కూడా పాశములు. కాబట్టి అలాంటి పాశముల చేత కట్టబడినటువంటి వాడు, పాశబద్ధుడైనటువంటి వాడు జీవుడు. అటువంటి ఆ పశువులను, పాశబద్ధులైనటువంటి జీవులను అందరినీ కూడా రక్షించేవాడు పాతీతి పతి అని, పశూనాం పతి పశుపతి అని. అట్లా అటువంటి గొప్ప దేవుడు పశుపతిం చిదాలంబం అని అంటే జ్ఞానమే ఆధారంగా కలిగినటువంటి వాడు. చిత్ అంటే చైతన్యమని, జ్ఞానమని అర్థాలు. కాబట్టి చిదాలంబం అంటే జ్ఞానమునకు ఆధారభూతుడైనటువంటి వాడు పరమశివుడు. సాంబం అంటే అంబతో కూడుకున్నటువంటి వాడు, పార్వతీదేవితో కూడుకున్నటువంటి వాడు సాంబుడు. అలాంటి సాంబుణ్ణి శివం అతివిడంబం హృది భజే. అతివిడంబం అంటే అనుకరింపడానికి శక్యము కానటువంటి వాడు. అంటే పరమశివుడు అతనికతడే సాటి. గగనం గగనాకారం సాగర సాగరోపమః అని అన్నట్టుగా పరమశివుడికి పరమశివుడే సాటి. కనుక అటువంటి పరమశివుణ్ణి హృది భజే, హృదయమునందు భజిస్తూ ఉన్నాను. ఇట్లా ఈ 3వ శ్లోకంలో భగవత్పాదుల వారు హృదయంలో పరమశివుణ్ణి భజించారు. తర్వాత ఆచార్య శంకరుడు ఈ 4వ శ్లోకంలో ఇట్లా అంటున్నారు. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః. నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం. హరిబ్రహ్మాదీనామపి నికటభాజాం అసులభం. హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం. చిరం యాచే శంభో, చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. శంభో శివ తవ పదాంభోజ భజనం. చూడండి, ఇందులో ఎంతో మంది దేవతలు ఉన్నారు. సహస్రం వర్తంతే, ఎన్నో వేల మంది దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎన్నెన్నో చిన్న చిన్న ఫలాలను ఇవ్వగలిగేటువంటి వారు. క్షుద్ర ఫలదాహ, చిన్న చిన్న ఫలాలను ఇచ్చేటువంటి దేవతలు వేల మంది ఉన్నారు. అయితే నమన్యే స్వప్నేవా, అలాంటి దేవతలను నేను స్వప్నంలో కూడా తలంచను అంటున్నారు ఆచార్యులు. నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలము. అలాంటి చిన్న చిన్న ఫలాలను ఇచ్చేటువంటి దేవతలను నేను స్వప్నమునందు కూడా తలంచను, వాళ్లను అనుసరించను. వాళ్ళు ఇచ్చేటువంటి అల్ప ఫలమును కూడా నేను గ్రహించను అని అంటూ, హరిబ్రహ్మాదీనామపి నికట భాజాం, బ్రహ్మాదులకు కూడా సులభము కానటువంటి నీ పాదపద్మ సేవను నేను కోరుకుంటున్నాను అని. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఏమిటంటే, అలంకార శాస్త్రంలో అప్రస్తుత ప్రశంస అని ఒక అలంకారం ఉంది. ఆ అలంకారానికి గాను లక్షణాన్ని చెప్తూ ఏమంటారంటే, అప్రస్తుత ప్రశంసా స్యాత్ సా యత్ర ప్రస్తుతానుగా అని. దానికి ఉదాహరణంగా ఏకః కృతి శకుంతేషు, ఏకః కృతి శకుంతేషు యోన్యం చక్రాన్ నయాచతే అని ఉదాహరణ చెప్పారు.
చాతక పక్షి అని ప్రకృతిలో ఒక పక్షి ఉంది. ఆ పక్షి కేవలం వర్ష బిందువులను మాత్రమే ఆస్వాదిస్తుంది. అంటే నూతనంగా అది భూమిపైన పడేటువంటి వర్ష బిందువులను ఆస్వాదించదు. ఆ పక్షి యొక్క గొప్ప విశేషం ఏంటి అంటే ఆ మేఘము నుంచి పడేటువంటి వర్ష బిందువులే ఆ చాతక పక్షికి జీవనాధారం. అందువలన ఇక్కడ ఈ అప్రస్తుత ప్రశంస అలంకారానికి గాను చెప్పినటువంటి ఉదాహరణలో ఏమంటున్నాడంటే అలంకారికుడు, ఏకః కృతి శకుంకేషు, ఒకే ఒక పక్షి, ఆ చాతక పక్షి ఎంతో ధన్యమైనటువంటిది. ఎందుకంటే ఇంద్రుణ్ణి తప్ప ఆ వర్ష బిందువుల కోసం వేరే ఏ దేవతను కూడా ప్రార్థించదు. ఇంద్రుణ్ణి మాత్రమే వర్ష బిందువుల కోసం ప్రార్థించేటువంటి ఆ చాతక పక్షి చాలా ధన్యమైనటువంటిది అని చెప్తారు. ఇక్కడ ఇది ఎందుకు ప్రస్తావించుకుంటున్నాము అనంటే దేవతల్లో చాలా గొప్పవాడైనటువంటి మహాదేవుణ్ణే మనం వేడుకోవాలి. ఆ మహాదేవుణ్ణి మాత్రమే ప్రార్థించాలి. అటువంటి ఆ మహాదేవుణ్ణి విడిచి చిన్న చిన్న ఫలాలను అనుగ్రహించేటువంటి దేవతల వైపు వెళ్ళకూడదు అని ఇక్కడ హరిబ్రహ్మాదీనోపి, బ్రహ్మాదులకు కూడా సులభము కానటువంటి నీ పాదపద్మ సేవను మాత్రం నేను యాచిస్తున్నాను అని ఇక్కడ చూడండి, ఎంతో ఎంతో భక్తితో కోరుకుంటున్నాడు. శివ తవ పదాంభోజ భజనం, నీ పాదపద్మాలను భజించడమునే నేను ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉన్నాను, దాన్ని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను అని ఈ శ్లోకంలో భగవత్పాదుల వారు తెలియజేశారు. తర్వాత శ్లోకాలను తర్వాత విభాగంలో మనము ఆస్వాదిద్దాం. ఇప్పటికీ స్వస్తి. దర్శనం